సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీ మీదనే లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా మాట్లాడారు. సో ఏం సినిమా తీస్తున్నారు ఏంటి అనేసి మాట్లాడారు. అది ఇక్కడ విషయం ఏంటంటే గేమ్ చేంజర్ నువ్వు సినిమా పరంగా చూస్తే ఓకే, ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా 500 కోట్ల బడ్జెట్ అందరూ ఖచ్చితంగా చూడాలని జనాల్లోకి వచ్చాం. మంచో చెడో సినిమా ఫ్లాపో హిట్టో కానీ చాలామంది అయితే చూస్తున్నారు కదా. చూసిన జనాలకి మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రాబ్లము, నువ్వు 5 ఏళ్ళే ఉంటావు నేను 30 ఏళ్ళు ఉంటాను అనేది చాలా సిల్లీ డైలాగ్. అది ఒక ఐఏఎస్ లెవెల్ మాట్లాడాల్సిన మాటలు కావు సమాజంలో. సినిమాకి ఏమైనా చెల్లుతాయి. ఆయన కూడా అదే అన్నారు. నెక్స్ట్ ఇంకోటి, అక్కడ నీ గేమ్ చేంజర్ సినిమాలో విలన్ అనే ఆయన రాజకీయాలకు ఎందుకు రావాలనుకుంటున్నాడు? నేను ఖచ్చితంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి నేను రాజకీయాలకు రావాలని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. నీకు అర్థమైందా? ఈ ప్రజలకు ఏదో చేయాలని వస్తున్నా అనట్లా, ఖచ్చితంగా నేను దోచుకోవడానికే వస్తున్నా అని చెప్పేశాడు. తను కానీ తన బ్రదర్ కానీ ఏది అమ్మాయి బొట్టు మీద ఇట్లా అంటాడు చూసావా, అతను కానీ వీళ్ళందరూ కూడా మేము దోచుకోవడానికే వస్తున్నామని చెప్పేశాడు డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ అలా అలా వెంటనే మనిషి లెవెల్స్ మారిపోవడం, అతను ఇంకేదో అవ్వడం, ఓసారి ఐఏఎస్ తర్వాత ఓసారి ఐపీఎస్, ఇంకా ఈ విచిత్రమైన క్యారెక్టర్స్ అన్నీ చూసేసరికి ఆయనకు ఒళ్ళు మండింది. ఇట్లా ఎలా ఉంటుంది? సరే శంకర్ గారు అంటావా సామాజిక స్పృహ, లంచాలు తీసుకోకండి, పద్ధతిగా ఉండండి, ఇలాంటి మెసేజ్లు బోల్డ్ అని ఇస్తాడు. ఆ మెసేజ్తో పాటు యూత్కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు? నెక్స్ట్ అదేంటిది, ఆ ఓటు కూడా జస్ట్ వెళ్ళి తుడిపేసుకొని వెంటనే వేసేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే స్ట్రాంగ్ రూమ్ దగ్గర బాంబు బేలుళ్ళు అవన్నీ అయినా సరే అసలు అది చాలా పెద్ద ఇష్యూ. అది దేశంలో నిజంగా స్ట్రాంగ్ రూమ్లో బాంబు వేయడం అనేది చాలా పెద్ద ఇష్యూ. ఇక్కడ చాలా సింపుల్గా ఏదో బాంబే కదా పేలిందిలే అన్నట్టు నెక్స్ట్ సీన్స్ అన్నీ రన్ అయిపోతున్నాయి. ఆ ఎమోషన్ని సరిగ్గా పండించలే. అండ్ ఇక ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటే గేమ్ చేంజర్, ఇప్పుడు సాధారణంగా ఆయన అభిప్రాయం పక్కన పెడితే జనరల్గా సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, ఎమోషన్ని జనాలకు నువ్వు కనెక్ట్ అయ్యే విధంగా చేయాలన్నప్పుడు ఆ ఎమోషన్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. లైక్ నువ్వు ఫస్ట్ అంజలి ఒక షాక్లో వాళ్ళ మొగుడిని చూసింది చంపేయడం, తర్వాత అదే షాక్లో పిల్లోడు మాయమయ్యాడు, నరాలన్నీ ఏమన్నాలో అర్థం కాక పుష్ప సినిమాలు ఇది ఎలా పైకి వెళ్ళిందో అట్లా ఆవిడకి అలా ఉండిపోయింది. అదొక టైప్ ఆఫ్ ఎమోషన్. ఆవిడ అలా ఉండి ఉత్తరాలు రాస్తుండడం నువ్వు చూసావు. అండ్ ఇమీడియట్లీ అదే అంత బరువైన ఎమోషన్ని సునీల్కి పెట్టి కామెడీ చేసావు ఒకే సినిమాలో. నీ బలమైన ఎమోషన్ 2 రకాలుగా పోర్ట్రే అయ్యేసరికి జనాలకు విసుకొచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి మేజర్ బ్లండర్ మిస్టేక్, శ్రీకాంత్ మన ముసలి వేషం నుండి బాయ్కట్లో ఉన్న అంజలిని గుర్తుపట్టాడు కానీ అదే మొహం ఉన్న రామ్ చరణ్ని గుర్తుపట్టాడు. లాజికల్ తీసుకుంటే అది కూడా ఇట్లాంటివి అంటే జనాలు పిచ్చోళ్ళ మరి ఇంత వెర్రి విధవల. అదేంటి సుడిగాడు సినిమాలో ఇక్కడ చిన్న పోస్టర్ పెట్టాను, ఎవరండి మీరు అని అడుగుతుంది, హే మీరా అంటారు చూడడం. అలా ఈ సినిమా అలా ఉండేసరికి జనాలకి నచ్చల. సరే వాట్ ఎవర్, గేమ్ చేంజర్ మీద ఇంకా విమర్శలు ఏవో వస్తూనే ఉన్నాయి. మొత్తానికైతే ఓటీటీకి వెళ్ళింది. ఓటీటీలో కూడా ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందట్లు, అందరు నవ్వుకుంటున్నారు చూసి. చాలామంది పుష్పతో పోల్చారు కానీ పుష్ప అనేది ఎమోషన్స్కి పెద్దపీట వేసిన సినిమా. లైక్ భార్యాభర్త ఎలా ఉండాలి, ఒక భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి, భార్య భర్త దగ్గర ఎలా ఉండాలి, అన్న తమ్ముళ్ళు ఎలా ఉండాలి, ఆడదానికి ఏమన్నా అయితే మన ఇంటి ఆడపడికి ఏమన్నా అయితే మనిషి ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు సమాజంలో విలువలన్నిటికీ పెద్దపీట వేసిన సినిమా అది. ఇంటి పేరు కోసం ఒక అబ్బాయి తాపత్రయపడే విషయం కానీ అన్ని రకాలుగా 360 డిగ్రీస్లో ఒక ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయింది. అందుకు బ్రహ్మరథం పట్టారు జనాలు, 2000 కోట్లు వసూలు చేశారు. ఇక్కడ ఏంటంటే లాజిక్ మిస్, జనాల్ని ఫూల్స్ చేయాలని చూస్తే వాళ్ళు, నువ్వు ఫూల్ చేయాలంటే సుడిగాడే నువ్వు ఇంకో సుడిగాడు తీసినా హిట్ అవుతుంది. అంతేగాని ఆ రేంజ్లో ఫూల్స్ చేస్తే జనాలు ఇలాగే పెడతారు అంతే.